హాయ్ ఫ్రెండ్స్, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాను. కుకింగ్ చేసి చాలా రోజులైంది కదా. ఈరోజు సండే కదా, స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది మా వదిన. చాలా బాగా చేస్తుంది, ఒకసారి చూడండి. మా వదిన ఫ్రైడ్ రైస్ చేస్తోంది చూడండి. మా తోటపాలు చూస్తోంది, నేర్చుకుంటోంది తన దగ్గర. ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వైట్ రైస్, వెనిగర్, సోయా సాస్, స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టుకోవాలి, ఆనియన్స్, క్యాప్సికమ్, బీన్స్, కొత్తిమీర, పెప్పర్ పౌడర్, ఆయిల్, వేయించిన జీడిపప్పు, క్యారెట్. ఇవన్నీ చిన్న చిన్నగా ముక్కలు తరుపుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి, కడాలో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఆనియన్స్ తర్వాత క్యారెట్ వేసుకోవాలి. తర్వాత బీన్స్ వేసుకోవాలి. ఈ మూడు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మూడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎంత దాకా వచ్చింది ఫ్రైడ్ రైస్? అవుతుంది. ఎలా చేసుకోవాలి? ఈజీగా చేసేలా చేస్తున్నావా? నేను చేసేది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేగాక క్యాప్సికమ్ కూడా ఈ స్టేజ్ లోనే వేసుకోవాలి, ఎందుకంటే క్యాప్సికమ్ తొందరగా మగ్గుతుంది. క్యాప్సికమ్ వేగాక స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇలా వేగాక పెప్పర్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత సోయా సాస్ వేసుకోవాలి. వీటిలో కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్ కూడా వేసుకుంటే హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక చూపించిన రైస్లో కలిపేసుకోవడం. ఇందాక ఇలా వేయించుకున్నదాన్ని రైస్, ఇలా ఉడికించిన రైస్లో కలిపేసుకోవడమే. ఇవన్నీ మిక్స్ చేసుకుంటే రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. అయిపోయిందా వదిన? అయిపోయింది వదిన. కొంచెం జీడిపప్పు
కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే అయిపోయినట్టు. దీని కాంబినేషన్ ఏంటి? ఆలు కుర్మా రైతా. ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి. దీంట్లో కాంబినేషన్గా ఆలు కుర్మా రైతా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.